హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో వాచ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ అయితే అడుగుతున్నాను, ఇవ్వండి. మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఇక్కడ మా ఊర్లో అమ్మవారి జాతర అవుతుందని చెప్పాను కదా, ఇంచుమించుగా 25 డేస్ అవుతుంది. ఈ 25 డేస్లోని అమ్మవారి మనం ఇంట్లో ఏం మొక్కుకుంటామో ఆ వేషం వెయ్యాలన్నమాట. ఇక్కడ ఏంటంటే అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరింట్లో ఎలాగో ఎవరు రాముడు, ఎవరు కృష్ణుడు, ఎవరు రుక్మిణి, రాధ, ఆడపిల్లలు అయితే అలా వేస్తారు. ఆంజనేయ స్వామి ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకొని అక్కడికి అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం అన్నమాట. అదొక మొక్కు మాకు. ఇక్కడ మా పిల్లలకి ఏంటంటే ముందు నుంచి అత్తమ్మ బాబాజీయే, ఇంక వేరే వేషం ఏమి ఉండదు, బాబాజీ వేషమే వేయిస్తాము. పిల్లలు కొంచెం పెద్ద అయినంత వరకు వేయిస్తామండి. ఇది మాట. అంటే సంవత్సరం విడిచి సంవత్సరం అవుతాయి ఉంటాయి ఈ జాతర అనేది. ఇంకా రెడీ చేశానమాట. పిల్లలు సాటర్డే సండే కూడా కలిసి వస్తుంది, టైర్డ్ అయినా పర్లేదు అంటే. ఈ 25 డేస్ కూడా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక 2-3 గంటలు మనకు దర్శనమే పడుతుందండి. 25 డేస్ ఫుల్ రష్గా ఉంటుంది. అర్ధరాత్రి 11, 12, 1 గంట, 3 మరి ఇంకా రోజంతా మాట. మార్నింగ్ నుంచి మరి నైట్ అంతా దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంకా అలా కంటిన్యూగా ఉంటారు జనాలు. ఏ టైంలో వెళ్ళినా సరే జనాలు ఉంటూనే ఉంటారు. పిల్లలు ఇలా మనం వేషం వేసాము అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకొని డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే వేషం వేసిన వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళతో పాటు మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. కొంచెం ఈజీ అయింది. అయినా సరే ఒక 2-3 గంటలు పట్టింది అన్నమాట మాకైతే. అప్పుడే భోగం పెట్టారు, 1 గంట సేపు భోగం పెట్టారు అమ్మకి. మధ్యాహ్నం వెళ్ళాం మేము. ఇలా పిల్లలకైతే ఇలా వేసాము. వాళ్ళకి ఎంత సరదా అంటే అంత సరదా అన్నమాట. వాళ్ళకి ఏదైనా బయటిది ఏదైనా కొత్తగా అంటే వాళ్ళకి చాలా సరదా కదా, చాలా ఎంజాయ్ చేశారు నా పిల్లలు అయితే మాత్రం. ఇంకా ముగ్గురం కలిసి కొంచెం పోజ్ ఇచ్చామన్నమాట. అలాగా ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే అక్కడే భోజనం చేస్తాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పిలిచారు. ఇక్కడ ఏంటంటే వేషం వేసిన తర్వాత మా ఇంటికి పట్టుకురా అంటారు. ఇంకా వాళ్ళు అమౌంట్ అది ఇచ్చి వాళ్ళకి మర్యాదలు చేస్తారన్నమాట. డ్రింక్స్ అవి ఇవ్వడం, బనానాస్, ఫ్రూట్స్ ఏవైనా పెడతారు పిల్లలకి. కొంచెం అమ్మలాగే చూస్తారు, అమ్మోర్లాగా చూస్తారన్నమాట. అలాగా అయింది. అక్కడే భోజనం చేస్తాం. రాత్రికి అయితే ఆలు పరోటా మా హస్బెండ్ చేయమన్నారు. చాలా రోజులైంది ఆలు పరోటా చేసి. చాలా సింపుల్ అండి ఆలు పరోటా, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. బంగాళదుంప ఉడకబెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పోపు దినుసులు వేసి మామూలుగా మనం బంగాళదుంప ముద్ద కూర అలా చేసుకుంటాం అదే ప్రాసెస్ చేసుకొని చక్కగా కారం అది వేసుకొని కొంచెం పెద్ద సైజులో ముద్ద అనేది ముందుగా ఇలా స్టఫ్ చేసి అప్పుడు లోపల పెట్టామంటే ముద్ద అనేది బయటికి రాకుండా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఆ కర్రీనే మళ్ళీ కొంచెం వాటర్ పోసి పలుచగా చేస్తాను. మళ్ళీ వేరేగా మా హస్బెండ్కి నంచుకుంటారు అన్నమాట, కర్రీ ముంచుకోవడం ఇష్టం. ఇంకా ఆలు పరోటా అయితే మాదైతే కంప్లీట్ అయ్యింది. చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా తినం కదా బంగాళదుంపలు అంటే చాలామంది అవాయిడ్ చేస్తారు, కానీ అప్పుడప్పుడు తినాలి కూడా. ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. సన్నంగా ఉన్న వాళ్ళకైతే బాగా బెనిఫిట్. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మంచి పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్. ఇక్కడ ఏంటంటే బెల్లంలోని ఎక్కువ ఒడిశాలో ఎప్పుడు చెప్తుంటాను నేను, ఎక్కువగా తింటారు ఈ బంగాళదుంప. పిల్లలకైతే ఉడకబెట్టి బెల్లం నెయ్యి కలిపేసి ఇస్తుంటారు, వాళ్ళకు కూడా హెల్తీ అని చెప్పేసి వాళ్ళకు కూడా తినిపించవచ్చు. ఇంకా మా ఊర్లో అయితే అక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది పులి వేషం వచ్చింది. దూరం నుంచి నేను పైన ఉంటున్నాను కాబట్టి ఆ దూరం నుంచి కొంచెం తీసాను. ఇక్కడ ఏంటంటే వీధిలో మామూలుగా అటు సైడ్ అమ్మవార్లు ఉన్న సైడ్ అయితే అవుతాయి, కానీ ఇక్కడ ఎవరైతే పులి వేషాలు కూడా వాళ్ళు రిలేటివ్స్ పిలిస్తే వస్తారన్నమాట. అందరింట్లకి రారు, లోపలికి వెళ్ళి తాండవం చేస్తారు పులి వేషాలకు కూడా. ఇంకా నేనైతే కీర పెట్టాను షార్ట్లోని. కీర ఇక్కడ ఎక్కువగా తింటారండి, చాలా ఎక్కువ తింటారు. కాస్ట్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ. నాకైతే ఇది చాలా ఇష్టం అన్నమాట. కీర ఇలా డైరెక్ట్గా కాకుండా ఏంటంటే మనం కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, ఈ కీర ముక్కలు తింటే మాత్రం చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు అస్సలు తెలియదు, ఏమో ఎక్కడ అలా తింటారేమో తెలియదు, కానీ నాకైతే ఎప్పుడు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కీర ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టాను అనమాట.
చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఒకవేళ మీకు ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్లో మనకు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ఇది తింటే బాగుంటుంది. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఇది ఖచ్చితంగా తినండి. ఒక్క కీర తిన్నాము అంటే ఫుల్గా కడుపు ఫుల్ అయిపోతుంది. ఇంకా డైజెషన్ కూడా అంత స్పీడ్గా అవ్వదు.